నోటీసులు ఇవ్వాలని ప్రయత్నం చేశారు. ఎవ్వరం భయపడదలుచుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటాం. ఉద్యమ సమయంలో ఎట్లయితే తెలంగాణ కోసం పోరాటం చేశామో ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం మా ప్రాణాలు తెగించైనా మేము పోరాటం చేస్తాం. కార్యకర్తలందరూ కూడా గట్టిగా ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీరు ఇచ్చిన హామీలు చేయకుండా ఇది డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉన్నారు. దీన్ని మున్సిపాలిటీ ఎన్నికల లోపల డైవర్షన్ చేసేందుకు మమ్మల్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు ఇచ్చిన 420 హామీలు, మీరు ఇచ్చిన 6 హామీలు ఏమైనాయి? ఇవాళ ప్రజలందరూ కూడా నిలదీస్తారు ఎక్కడి పోయినా. నిన్న తొర్రూరుకు వస్తే కూడా శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ ఎమ్మెల్యేను ఝాన్సీని కూడా ప్రజలు నిలదీశారు. మీరు ఏం చేసిందని ఓటు అడగడానికి వచ్చారు. మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారు అంటారు మేము మా వాళ్ళు ఏం చేయలేదు, నేను ఇప్పుడు దత్తత తీసుకొని చేసి పెడతానని మాట్లాడతాను. ఏం దత్తత తీసుకొని ఏం చేస్తావు? నీ బొంద 2.5 సంవత్సరాలు అయింది, ఇంకుండేది 1.5 సంవత్సరాలన్నర. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, ఏది కూడా చక్కగా చేయలేదు, ఏ కార్యక్రమం చేయలేదు. ఊళ్ళల్లో పోతే ఇంటింటికి పోతే పెన్షన్ వాళ్ళు అంటారు మాకు 60,000 అప్పు పడ్డా 60,000 ఇవ్వమంటారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా ఉన్నావు ఇయ్యలేదంటారు. మహిళలు 2,500 మాకు ఇప్పుడు 1,00,000 రూపాయల దాకా మీరు బాకీ పడ్డారు ఇవ్వనంటారు. రైతు బంధు అర్ధరాత్రికి ఎగ్గొట్టావు. దయచేసి సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని తిరిగేందుకే తిరగలేకనే కావాలని పోలీసులకు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎదుర్కొన్నందుకు మేము సిద్ధంగా ఉన్నాం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store